Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ప్రాణాలకు ప్రమాదం, కేంద్రానికి వైసీపీ ఫిర్యాదు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు కక్ష విద్వేషపూరితంగా తయారయ్యాయి. సహజంగా రాజకీయాలలో ప్రత్యర్థులే తప్ప శత్రువులు ఉండరనేది పాతకాలం మాట. ఇప్పుడు శత్రువులే తప్ప ప్రత్యర్థులు అసలుండరనే రీతిలో పరస్పరం ద్వేషించుకోవడం చూస్తున్నాం. అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులు ఏదైనా సభల్లో పరస్పరం పలకరించుకున్నా సమస్యే. ఇటీవల దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పలకరించుకోవడం, పక్కపక్కనే కూర్చోవడం ఎంతగా దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి ముఖ్యంగా టీడీపీ అధిష్టానం చాలా సీరియస్ అయింది. ఈ ఘటనపై ఏకంగా 3 మెన్ కమిటీని ఏర్పాటు చేసి బోండా ఉమను పిలిపించుకుని వివరణ తీసుకున్నారు. ఆ నెగిటివిటీ నుంచి బయటపడేందుకు వైసీపీ దీక్షా శిబిరానికి బోండా ఉమా వెళ్లి ఏ రీతిలో రౌడీయిజం చేశారో కెమెరా కళ్ళు చెప్పాయి. ఈ నేపథ్యంలో తమ అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భద్రతను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను వైసీపీ పార్లమెంటు సభ్యులు కలిసి వినతిపత్రం సమర్పించారు. 2 రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పర్యటనకు జగన్ వెళ్లగా హెలిప్యాడ్ వద్ద భద్రత లేకపోవడాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా జగన్ పర్యటనలో జనం వెల్లువెత్తుతున్నారు. జనంలో ఎవరెలాంటి వారు ఉన్నారో తెలియని పరిస్థితి ఉందని వైసీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా గతంలో ఎన్నికల ప్రచారంలో జగన్పై గులకరాళ్లతో దాడి, అలాగే విశాఖ విమానాశ్రయంలో కోడి కత్తితో హత్య చేసేందుకు ప్రయత్నించడాన్ని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. వైఎస్ జగన్పై ప్రజాభిమానాన్ని అడ్డుకోలేని వారు ఏకంగా ఆయన్ను భౌతికంగా లేకుండా చేయాలని కుట్రకు పాల్పడొచ్చని వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్పై రాజకీయ కక్ష కాస్త వ్యక్తిగతంగా మారింది. జగన్కు చాలా శక్తిమంతమైనోళ్లు శత్రువులుగా ఉన్నారని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులతో పాటు కొన్ని వ్యవస్థలతో ఆయన నేరుగా ఢీకొంటున్నారు. 2024లో జగన్ ఓటమికి అన్ని రకాల వ్యవస్థలు కలిసి పనిచేశాయని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే వైసీపీ ఓటమి ఆనందం ప్రత్యర్థుల్లో ఎక్కువ కాలం నిలవలేదు. చాలా త్వరగానే వైసీపీ రాజకీయంగా కోలుకుంది. కేసులు, వేధింపులు, జైళ్లు, భౌతిక దాడులు ఇలా అనేక రకాలుగా కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్న జగన్లో అంతకంతకు దూకుడు పెరుగుతోంది. జగన్ ఓడిపోయాడే తప్ప బతికి ఉన్నాడనే సంగతి గుర్తుంచుకోవాలన్న ప్రత్యర్థుల సంభాషణను వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. జగన్ జీవించి ఉంటే ఏనాటికైనా తమ అధికారానికి, రాజకీయానికి అడ్డంకే అని భయపడే వాళ్ల సంఖ్య ఎక్కువే. అలాంటి వాళ్ళంతా కలిసి తమ నాయకుడిని ఏమైనా చేస్తారని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. మరీ ముఖ్యంగా మరో ఏడాదిలో పాదయాత్రకు జగన్ శ్రీకారం చుట్టనున్నారు. అప్పుడు జనం వేలాదిగా తరలి వస్తారని, వారిని కట్టడి చేయడం ఇబ్బంది అవుతుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి ప్రోటోకాల్ ప్రకారం భద్రతను ఉద్దేశపూర్వకంగా కల్పించడం లేదనేది వైసీపీ నేతల ఆరోపణ. అందుకే మొదట జగన్ ప్రాణాలని కాపాడుకోవడం తమ తక్షణ కర్తవ్యంగా వైసీపీ ఎంపీలు గట్టిగా చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోయినా కనీసం కేంద్రమైన జగన్ భద్రతా విషయంలో సీరియస్గా స్పందిస్తుందని వైసీపీ ఎంపీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.